పార్లమెంట్లో రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగము చాలా బాధ అనిపించింది. జనరల్గా రాష్ట్రపతి యొక్క ప్రసంగంలో గవర్నమెంట్ కొంత నివేదిక రాసిస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కొంత ప్రధానమంత్రి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ కొంత గవర్నమెంట్ పరంగా ఏం మాట్లాడాలి అనేది ఒక టాపిక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారు చెక్ చేసి ఆ డ్రాఫ్టింగ్ చెక్ చేసి రాష్ట్రపతి ద్వారా ఆ యొక్క ప్రసంగాన్ని చదివి వినిపించడం జరుగుతుంది. వాస్తవాలేంది అవాస్తవాలేంది రాష్ట్రపతి హోదాలో కొంత సవరణ చేసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి అనేది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దేశానికి మొదటి సిటిజన్. ఆమె చాలా బాధ్యత గల పోస్టు. ప్రభుత్వం ప్రధానమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చేదాన్ని ఇండైరెక్ట్ ఇచ్చే డైరెక్షన్ రాష్ట్రపతి పాటించిన కొంత మంచి చెడు కరెక్టా రాంగా అనే విశ్లేషణ చేసుకునే ఒక పవర్ కూడా రాష్ట్రపతికి ఉంటుంది. మహానుభావుడు మొదటి ప్రధాని నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి వాళ్ళు ఆ రాష్ట్రపతి ప్రసంగంలో చెడు చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రారంభించింది రాష్ట్రపతి గారు. సరే, ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా నెహ్రూ గారు అప్పుడు డైరెక్ట్ గా దేశ ప్రజలే, దేశ నాయకత్వమే, స్వతంత్ర ఉద్యమ నాయకులు, ఆ కార్యకర్తలు డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ 7 రోజులవి డైరెక్ట్ గా నెహ్రూ గారిని డైరెక్ట్ గా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వం. డెమోక్రసీ పద్ధతిని నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. ప్రతిపాదన ప్రధానమంత్రిగా వారు ప్రతిపాదన తెచ్చి అప్పుడు క్యాబినెట్ అందరూ కలిసి ఇదంతా చేయడం జరిగింది. అయితే మరి ఆ రోజు బ్రిటిష్ 200 సంవత్సరాలు పరిపాలించింది కదా. మరి దాని తర్వాత దేశ ప్రజలు, దేశ నాయకత్వము, స్వతంత్ర ఉద్యమకారులు అందరూ కూడా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశారు కదా. మరి వారు కూడా ఎట్లయితే బ్రిటిష్ పరిపాలన, రాచరిక పరిపాలన చేసిన అట్లే చేయొచ్చు కదా. మరి అంటే చేయలే నెహ్రూ గారు. నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అందరి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళని మనం పట్టించింది, ఎవరి హక్కులు వాళ్ళకి కాపాడబడాలి, ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉండాలి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, ఎవరి జీవితం వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి అనే ఒక ఇవన్నీ ఇవే కాకుండా అనేక కారణాల కోణాలతో ఆ రోజు ఈ డెమోక్రసీ అంటే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క మనసుకు తగ్గట్టు, వాళ్ళ యొక్క బతుకులకు తగ్గట్టు ప్రభుత్వాలు నడుచుకునే విధంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు నడుచుకునే విధంగా ఇదంతా తీసుకొచ్చింది ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారు. ఈ రోజు రాష్ట్రపతి గారు ప్రసంగమించిన దాని వెనుక మోడీ ప్రధానమంత్రి గారు చెప్పిన ఆ స్వతంత్రానికి మూల కారకుడు ఆనాటి నెహ్రూ గారిని మర్చిపోతుంది. ఆ తర్వాత అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అప్పుడు వారు తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత ఇది ప్రధానమంత్రి నెహ్రూ గారికి అంబేద్కర్ గారు సమర్పించిన తర్వాత అక్కడి నుంచి మన రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసి ఇవ్వడం జరిగిందో ఆ యొక్క చట్టాలు, ఆ యొక్క న్యాయ వ్యవస్థ, ఆ చట్టాలు, ఆ ప్రజా పరిపాలన, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ,
ఎవరి ఆస్తులు వాళ్ళ సొంతవి ఉండేటట్టుగా చట్టాలు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల యొక్క చట్టము, ఇతరులు గుంజుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే చట్టాలు, ఇట్లా అనేక చట్టాలు న్యాయపరమైన చట్టపరమైన యొక్క రాసిన తర్వాత అప్పుడు నెహ్రూ గారు వారి క్యాబినెట్, ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత దాని తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకుని ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, ప్రధానమంత్రిని ఎన్నుకోవడం మొదలైంది. ఈ జ్ఞానం బీజేపీ నాయకులు లేకపోవడము ఒకటి. మీకు తెలిసినా కూడా అసత్య ప్రచారం చేసే ఏ ప్రయత్నం అయితే కాంగ్రెస్ మీద చేస్తుందో దానికి కౌంటర్ గా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. 59 రోజులు 3259 డేస్ అంటే దాదాపు 9.5 సంవత్సరాలు 9.5 years నెహ్రూ గారు ఆ వయసులో తాను జైలు జీవితం గడిపిన స్వాతంత్ర ఉద్యమం కోసము. ఇది చరిత్ర. మీరు ఎందులో కొట్టుకున్నా ఇది దొరుకుతుంది. కొట్టినా సుఖ జీవితాలు జీవించే వరకు ఆస్తులున్నా వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ జీవితాన్ని బతకాలనే ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటంటే ఆనాడు దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మహాత్మా గాంధీ ఉద్యమము, ప్రజల ఇబ్బందులు. అందుకే వాళ్ళకున్న ఆస్తులలో సుఖంగా బతకాలని ఏనాడు కూడా ఆనాడు నెహ్రూ గారు కానీ ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదు. వాళ్ళు ఆలోచన చేయలేదు.